వాడినప్పుడు నిజమైన మకరందం కోసం తేనెటీగ వస్తుంది కదా. ఈ విధంగా ఎన్నో 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 చిక్కు ప్రశ్నలు వేయగా సొలొమోను వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒక రోజున ఈ సొలొమోను జ్ఞానం వినడానికి నేను అంత దూరంగా వచ్చాను, మనల్ని ఒక రోజున ఆవిడ విమర్శ చేయబోతుందట. యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడారు. షేబాదేశపు రాణి గురించి స్వయంగా ప్రభు మాట్లాడారు మత్తయి సువార్తలో. ఏమని అంటే, ఈ తరము వారితో షేబాదేశపు రాణి మనకు జడ్జిమెంట్ చేస్తుంది, తీర్పు తీరుస్తుంది. ఆవిడ మనకు తీర్పు తీర్చడం ఏమిటి? అన్యురాలు, విగ్రహారాధికురాలు. మనకు తీర్పు తీర్చాలి అంటే మహామహులు ఉన్నారు. ఒకవేళ స్త్రీలే తీర్పు తీర్చాలా? బైబిల్ గ్రంథంలో బ్రహ్మాండమైన ఆత్మీయులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. దెబోరా ఉంది, మనకు తీర్పు తీరిస్తే ఓకే. లేక యేసుక్రీస్తు తల్లి అయిన మరియ ఉన్నది. లేదా ఇజ్రాయేల్ దేశానికి ఓ మంచి సేవకుడిని అప్పగించిన హన్నా ఉంది, ఆవిడ మనకు తీర్పు తీర్చవచ్చు. కనుక ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో మూల నుండి వచ్చిన ఒక అన్యురాలు మనకు తీర్పు తీర్చడం ఏంటంటే, ఎందుకు తీర్పు తీరుస్తుంది అంటే, షేబాదేశపు రాణి అంటదట, నేను ఒక అన్యురాలు నయ్యుండి 1200 మైళ్ళు దూరం నేను ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే మీ దేవుడి గురించి వినడానికి, మీ దేవుడు దీవించిన సొలొమోనును చూడడానికి యెరూషలేము మందిరానికి నేను వస్తే, మరి మీరెందుకు దేవుణ్ణి అంగీకరించరు? ఎందుకు రిస్క్ తీసుకోరు? ఎందుకు ప్రయాణం చేయరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడ ఒక రోజున మనల్ని విమర్శ చేయబోతుంది అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చి ఆవిడ అన్నది కదా, నిజంగా నిత్యం నీ దగ్గర నుంచోని ఇంత జ్ఞానం కలిగిన మాటలు, ఇంత అనుభవం కలిగిన మాటలు వింటుంటే నీ సేవకులు ఎంత భాగ్యవంతులు. కనుక మన జీవితంలో భాగ్యవంతులుగా చేసేవాడు ఆయనే కదా. ఒకటి రక్షణ భాగ్యమును, రెండోది పిల్లల భాగ్యమును, మూడోది ఆయన మాటలు వినే భాగ్యం. మీ అందరికీ కూడా ఆయన మాటలు వినడానికి సమయమును కేటాయించి ఆయన మాటలు వినడానికి దేవుని మందిరం యెరూషలేముకి వచ్చినట్లయితే ఎంత భాగ్యవంతులు. భాగ్యవంతులుగా జీవిద్దాం. ప్రభు మాటలు వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలకై వందనాలు. మమ్మల్ని భాగ్యవంతులుగా ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు, కానీ మమ్మల్ని భాగ్యవంతులుగా చేయగలిగిన దేవుడు మీరై ఉన్నారు. ఈ మాటలు వారి ప్రతి ఒక్క హృదయంలో దయచేయండి. ప్రతి కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ బిడ్డలు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యగ్రస్తులుగా చేయండి. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఈ సమయంలో వారిని తాకి ముట్టి స్వస్థపరచమని, అలాగే వివాహం జరగవలసిన బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో మేలు చేయండి. సంతానం లేకుండా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పులు బాధలతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో నెమ్మదివ్వండి, సమాధానం ఇవ్వండి. భాగ్యవంతులుగా చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి. ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234.
రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి, ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 70-2-24/20, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. మా ఫోన్ నంబర్లు 9392871234. మరొక నెంబర్ 9393871234. దైవతనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం.